హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పెసర ఆవకాయ పెట్టుకుందాం. ముందుగా ఇక్కడ నేను 1/2 kg మామిడికాయలను సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. నాకు నచ్చిన సైజులో, మీకు నచ్చిన సైజులో మీరు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 4 కప్పుల దాకా మామిడికాయ ముక్కలను తీసుకుంటున్నాను. ఇది ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుందండి పెసర ఆవకాయ. చూడండి, పైన పొట్టు తీసేసాను, జీడు ఉంటుంది కదా అది. ఇప్పుడు మనం ఇది వేయించి పెట్టుకున్నటువంటి పెసరపిండిని 1 కప్పు వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అలాగే 1/2 కప్పు మిరపపొడిని కూడా వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ మెంతి పొడిని వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పెసర ఆవకాయ కదండి, ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. సీజన్ ఇప్పుడు కదా, బాగుంటాయి టేస్ట్ కూడా. సీజన్ ఉన్నప్పుడు పెట్టుకుంటే 1 year దాకా మనకి నిల్వ ఉంటుంది. అంతే, చాలా ఈజీ కదా. ఇప్పుడు 3 days తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, 3 days తర్వాత నాకు ఇలా అయితే వచ్చింది. ముక్కలన్నీ బాగా ఊరిపోయాయి. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకును వేసుకుంటున్నాను. ఈ పోపు అంతా కూడా ఊరగాయలోకి వేసుకుందాం. వేసుకొనేసి బాగా కలుపుకొనేస్తే సరిపోతుంది. అంతే అండి.